అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణల వ్యవహారం మరోసారి చర్చగా మారింది. జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంపై వచ్చిన ఆరోపణలు, అప్పటి జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ వ్యవహారాలపై ప్రైమ్ 9 ప్రసారం చేసిన వరుస కథనాల అనంతరం వైద్య శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆ విచారణలో కృష్ణమూర్తి నాయక్పై వచ్చిన ఆరోపణలు నిరూపితం కావడంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. అయితే అక్కడితో ఈ వ్యవహారం ముగిసిపోలేదు. ఇప్పుడు అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరికొందరు సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులపై కూడా వైద్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అల్లూరి జిల్లా డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా విశాఖపట్నం జెడ్ఎంఓ డాక్టర్ ప్రభావతిని నియమించారు. త్వరలోనే సంబంధిత సిబ్బందిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలన్న అధికారుల నిర్ణయంపై అభ్యంతరం లేకపోయినా విచారణ పరిధి, బాధ్యుల ఎంపిక విషయంలోనే ఇప్పుడు అనేక ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా ముగ్గురు కార్యాలయ సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 3 అంశాలపై విచారణ జరగనున్నట్లు అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో అత్యంత కీలకమైనది గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న 18 మంది ఎంపీహెచ్ఏలను ఒకేసారి మైదాన ప్రాంతానికి డిప్యుటేషన్పై పంపించిన వ్యవహారం. సాధారణంగా పని సర్దుబాటు అవసరాల కోసం ఒకరిద్దరిని డిప్యుటేషన్పై పంపిస్తారు. కానీ ఒకేసారి 18 మందిని గిరిజన ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతానికి డిప్యుటేషన్ చేయడం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ 18 మంది ఎంపీహెచ్ఏల డిప్యుటేషన్ వ్యవహారంలో అప్పటి అల్లూరి జిల్లా డిఎంఎన్హెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. డిప్యుటేషన్లకు సంబంధించి ఫైల్ ఆమోదం కోసం విశాఖపట్నం డిఎంఎన్హెచ్ఓ జగదీశ్వరరావుకు పంపగా ఆయన ఆ డిప్యుటేషన్లను ఆమోదిస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇవి ఆరోపణలుగానే ఉన్నందున విచారణలోనే వాస్తవాలు తేలాల్సి ఉంది. 18 మంది ఎంపీహెచ్ఏల డిప్యుటేషన్ వ్యవహారం బయటకు రావడంతో అప్పటి కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించి డిప్యుటేషన్లను రద్దు చేశారు. ఇప్పుడు కార్యాలయ సిబ్బందిపై చేపట్టనున్న విచారణలోనూ ఇదే 18 మంది డిప్యుటేషన్ల అంశాన్ని ప్రధానంగా చేర్చారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతున్నాయి. డిప్యుటేషన్ ఫైల్ను సిద్ధం చేసిన సిబ్బంది పాత్రపై విచారణ జరపడం సమంజసమే. అయితే అదే ఫైల్కు తుది ఆమోదం తెలిపిన అధికారుల నిర్ణయంపైన విచారణ జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకేసారి 18 మంది ఎంపీహెచ్ఏలను డిప్యుటేషన్ చేయాలంటే ఫైల్ తన వద్దకొచ్చినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో డిప్యుటేషన్లు ఎందుకు చేస్తున్నారనే సందేహం జగదీశ్వరరావుకు రాలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ ఫైల్ను ఏ ప్రాతిపదికన ఆమోదించారు? డిప్యుటేషన్లు అవసరాన్ని పరిశీలించారా? గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై వాటి ప్రభావాన్ని అంచనా వేశారా? సంబంధిత నిబంధనలు పరిశీలించిన తర్వాతే ఆమోదం తెలిపారా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఇదే అంశంపై విమర్శలు మరింత తీవ్రమవుతున్నాయి. 18 మంది డిప్యుటేషన్ల ఫైల్ను సిద్ధం చేసిన కింది స్థాయి సిబ్బందిపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఆ డిప్యుటేషన్లను ఆమోదించిన అధికారుల పాత్రపై కూడా అదే స్థాయిలో పరిశీలించాలని డిమాండ్ వినిపిస్తోంది. విశాఖపట్నం డిఎంఎన్హెచ్ఓ జగదీశ్వరరావు ఎందుకు విచారణ చేపట్టలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంపైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవడం వల్ల వ్యవస్థలోని లోపాలు పూర్తిగా బయటకు రావని విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడిన వారెవ్వరైనా వారి హోదాతో సంబంధం లేకుండా విచారణ జరిపి బాధ్యత నిర్ధారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అందాల్సిన వైద్య సేవలతో ముడిపడిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తానికి అల్లూరి జిల్లా వైద్య శాఖలో 18 మంది ఎంపీహెచ్ఏల డిప్యుటేషన్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే అప్పటి డిఎంఎన్హెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ సస్పెన్షన్కు గురికాగా ఇప్పుడు కార్యాలయ సిబ్బందిపై విచారణకు రంగం సిద్ధమైంది. అయితే ఫైల్ సిద్ధం చేసిన వారితోనే విచారణ ఆగిపోతుందా? ఆ ఫైల్ను పరిశీలించి ఆమోదించిన అధికారుల పాత్రపై కూడా విచారణ పరిధిలోకి తీసుకొస్తారా? విశాఖపట్నం డిఎంఎన్హెచ్ఓ జగదీశ్వరరావు ఈ ఆరోపణ ప్రశ్నలపై ఎలాంటి వివరణ ఇస్తారు? వైద్యశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.